హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పుష్ప 2 తగ్గేదేలే అంటూ మరోసారి పుష్ప యూనిట్ వాళ్ళ సత్తాని చాటాలని చూస్తుంది. ఎందుకంటే రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 3 వారాలు గడిచి 4వ వారం రన్ అవుతున్నప్పటికి కూడా పుష్ప 2కున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గట్ల. అంటే ఇప్పటికి కూడా కొత్తగా వచ్చే సినిమాలు గేమ్ చేంజర్తో ఈక్వల్గా తనకి ఇంకా ఎక్కువ చెప్పాలంటే టికెట్స్ అనేవి బుక్ అవుతూ ఉన్నాయి ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే పుష్ప 2 క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. నేపాల్లోనే భారీ హిట్, హైయెస్ట్ కలెక్షన్స్ ఇన్ నేపాల్. అంత భారీగా హిట్ అయినటువంటి పుష్ప 2కి ఈ సంక్రాంతి బరిలో ఉంటదా పోతదా అని అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. కానీ అనూహ్యంగా ఎవరు ఊహించినట్లుగా పుష్ప 2 మూవీలో కొంత పాటని యాడ్ చేస్తూ ఉన్నారంట, రీయాడ్ చేస్తున్నారంట కొంత పాట. ఆ సినిమాని ఇంకొక 20 నిమిషాలు యాడ్ చేసి ఫ్రెష్గా కొత్తగా సినిమాని ఇవ్వబోతున్నారంట. అంటే మీకు అర్థమవుతుందా? 20 నిమిషాల సినిమాని పుష్పలో మీకు ఎక్స్ట్రా అందిస్తూ ఉన్నారు. అంటే ఈ 20 నిమిషాల కోసం ఇంకా ఎంతమంది ఎగబడతారో అర్థం కావట్లేదు. ఈ 11వ తారీఖున యాడ్ చేసినటువంటి ఎక్స్ట్రా 20 మినిట్స్ తోటి మనం మళ్ళీ సినిమా చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కొంతమంది ఏదో మిస్ అయిందన్నా అంటూ ఉంటారు, అంటే కనెక్షన్ మిస్ అయింది అంటూ ఉంటారు. ఆ కనెక్షన్స్ యాడ్ చేస్తున్నారా, లేకపోతే అద్భుతమైన సీన్స్ ఫైట్ సీక్వెన్సెస్ ఏమైనా యాడ్ చేస్తున్నారా అనే విషయం తెలియదు. కానీ ఓవరాల్ గా 11వ తారీఖు అన్ని థియేటర్లో పుష్ప 2కి ఎక్స్ట్రాగా యాడ్ చేసినటువంటి రీల్స్ తోటి మనం చూడొచ్చు. సో ఇది నిజం చెప్పాలంటే గేమ్ చేంజర్ కి ఎంతో కొంత దెబ్బతీసే అవకాశం ఉంది. అంతేకాదు చాలా మంది చెప్తున్నారు, చూసి చూసి కొట్టాడు అల్లు అర్జున్, ఆయన పైన జరిగిన రాంగ్ ప్రోపగండాకి ఇప్పుడు గేమ్ చేంజర్ కి గట్టిగా పెడుతున్నాడు అంటూ మాట్లాడుతున్నారు. కానీ నేనైతే దాంట్లో ఏకీభవించట్లే. ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీ అనేది కంప్లీట్ గా ఒక కొత్త మూవీ. అల్లు అర్జున్ మూవీ పుష్ప 2 రిలీజ్ అయ్యి ఆల్రెడీ 4th వీక్ రన్నింగ్. అటువంటి మూవీకి ఒక 20 నిమిషాలు యాడ్ చేసినంత మాత్రాన గేమ్ చేంజర్ సంబంధించిన కలెక్షన్స్ తగ్గుతాయని అయితే నేను అనుకోవట్లేదు. బట్ ఒక విధంగా చెప్పాలంటే పుష్ప 2కు మాత్రం మళ్ళీ క్రేజ్ వచ్చి ఒక రేంజ్ లో వెళ్ళే అవకాశం అయితే ఉంది. మళ్ళీ కలెక్షన్స్ ఇంకొక ఏదైతే 2000 కోట్ల దగ్గర కాకుండా 1800 కోట్ల దగ్గర ఇప్పుడు ఆగింది కదా, ఇంకొక 500 కోట్లు యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. డెఫినెట్ గా పుష్ప 2లో ఏదైతే ఎక్స్ట్రా యాడ్ చేస్తున్న సినిమా ఉందో అది కంపల్సరీ ప్రతి ఒక్కరు చూస్తారు, వెళ్ళి ట్రెండింగ్ లోకి వెళ్తుందని ఆలోచిస్తున్నా. సో ఏదేమైనప్పటికీ పుష్ప టీమ్కి మా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. మీరు మళ్ళీ ఇంకొక ప్రయత్నం చేసి సూపర్ సక్సెస్ అవబోతున్నారా అంటే అవుననే అనిపిస్తుంది. ఇంకా పుష్ప మూవీ ఫ్యాన్స్ అలాగే ఎదురు చూస్తూ ఉన్నారు. ఏం పాట యాడ్ చేస్తాడు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకెళ్తాడు, సినిమాని ఎక్కడ నిల్చోబెడతాడని ప్రతి నిత్యం ఆలోచిస్తూనే ఉన్నారు. ఈ 2 రోజులు కూడా వెయిట్ చేసే అంత లేదు. ఆల్రెడీ ఇన్స్టాలో ట్విట్టర్లో అసలు స్టార్ట్ అయిపోయింది, మా యాడ్ చేసిన సినిమాకి వచ్చే కలెక్షన్ అంత లేదు మీ బుకింగ్స్ అనేసి, అది ఇది అంటూ. చూద్దాం ఏమవుతుందో. పుష్ప 2 తగ్గేదేలే అంటూ మరి ఇంకోసారి సత్తా చూపిస్తుందా? గేమ్ చేంజర్ కూడా నీ గేమ్ నేను మార్చేస్తా, పుష్ప 2 కాదు నేను గేమ్ చేంజర్ అంటూ బరిలో నిలిచి గెలుస్తుందా, లేదంటే తుస్సని ఓడిపోతుందా అనేది ఇంకో 2 రోజుల్లో మనం చూడబోతున్నాం. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే పుష్ప 2 రీలోడెడ్ అంటూ ఇంకొక 20 మినిట్స్ సినిమాని యాడ్ చేస్తూ ఉన్నారంట. మరి రీలోడెడ్ వర్షన్ ఏ రేంజ్ లో ఉండబోతుంది, ప్రజలు ఎలా దీన్ని తీసుకోబోతున్నారనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఆల్రెడీ సంక్రాంతి బరిలో 3 సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. డాకు మహారాజ్ ఉంది, అదేవిధంగా వెంకీ గారి సినిమా ఉంది, మన గేమ్ చేంజర్ ఉంది. ఎన్ని సినిమాలు ఉన్నప్పటికీ కూడా పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ కున్న క్రేజ్ మాత్రం అస్సలు తగ్గట్లేదు అబ్బా. తగ్గేదల్లే అన్నట్టుగానే రీలోడెడ్ వర్షన్ కూడా ప్రేక్షకుల నుంచి సూపర్ గా ఆదరణ అయితే వస్తూ ఉంది. చూద్దాం ఈ సంక్రాంతి బరిలో రీలోడెడ్ కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి, అండ్ మిగిలిన సినిమాల యొక్క కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి. అసలు
20 నిమిషాల సినిమా ఎక్స్ట్రా యాడ్ చేసి రీలోడెడ్ వర్షన్ చేస్తూ ఉన్నారంటేనే అర్థం చేసుకోండి ఇప్పుడున్న వచ్చే సినిమాలన్నింటిని కూడా తొక్కి పెట్టేస్తుందేమో అనేసి అందరు విశ్లేషకులు అంటూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ సంక్రాంతికి రిలీజ్ అయిన అన్ని సినిమాలు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. కానీ పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ ఇట్స్ గ్లోబల్ వైడ్ కాబట్టి దాని రేంజ్ బద్దలైపోయిద్దేమో అనిపిస్తుంది. సో మీరంతా పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ చుట్టానికి రెడీగా ఉన్నారా? దెన్ నేను కూడా రెడీగా ఉన్నా. ఎన్ని సినిమాలు వచ్చినా మళ్ళీ పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ చూసే దాంట్లో తగ్గేదిలే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్.